వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి క్రమం మనకి ఏపీలో కనిపిస్తోంది. రేపో మాపో ఎన్నికల స్కెడ్యూల్ రాబోతోంది. ఒకవైపు అభ్యర్థుల ప్రకటనలు కూడా వెలువడుతున్నటువంటి క్రమం. నిన్న టీడీపీకి సంబంధించి మలి విడత జాబితాలో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యంగా సీనియర్లకు షాక్ ఇచ్చారా, మొండి చేయి చూపించారా అన్నటువంటి చర్చ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న సందిగ్ధతకైతే నిన్న తెరపడింది అని చెప్పొచ్చు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అని క్లారిటీ ఇచ్చారు. కాకినాడకు సంబంధించి క్లారిటీ అయితే రాలేదు. ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాము అని చెప్పినటువంటి క్రమంలో అప్పుడు తెలుగు తమ్ముళ్ళు భగ్గుమన్నటువంటి సిచ్యువేషన్ చూసాము. మరోవైపు వైసీపీకి సంబంధించి కూడా రేపు అభ్యర్థుల పేర్లు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది. అండ్ ఇవాళ మిగిలినటువంటి ముఖ్యంగా తొలి విడతలో 94 స్థానాలు, మలి విడతలో 34, మరో 17 స్థానాల్లో ఎన్నో కొన్ని ఇవాళ అయితే టీడీపీ ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, గాలి వెంకటేశ్వర్లు గారు, జనసేన సీనియర్ నాయకులు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, వెంకటేశ్వర్లు గారు, నిన్న ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాము అని తెలిపారు. అయితే పొత్తులో ఉన్నా కూడా, అంటే ఆ క్లారిటీ పొత్తులో ఉన్నా కూడా, అంటే పైన క్లారిటీ ఉంది కానీ క్షేత్రస్థాయిలో ఆ క్లారిటీ లేదా? నిన్న చూసాం పిఠాపురంలో ఎంత తీవ్రమైన ఆందోళన జరిగిందో. ముందుగా మీకు అలానే పెద్దలు తిరుపతిరావు గారికి, రామకృష్ణ గారికి నమస్కారం. సహజం అండి, రాజకీయాల్లో ఆశించడం సహజం. ఆశించినప్పుడు అది రానప్పుడు ఎంతో కొంత డిసెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నదే. దాని గురించి మేము పెద్ద ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అవుట్ ఆఫ్ 175 లో మేము నుంచుంటుందండి, వాళ్ళు నుంచుంటుందండి అనేది ఒకసారి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నాయకులు కాదు చేసేది, కింద కుర్రాళ్ళు ఉంటారు కదండి. ఆ కుర్రాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ భావోద్వేగంతో కాసేపు రోడ్ల మీదకి వస్తారు. ఈ ఏంటంటే తప్పదు, వాళ్ళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం బ్రేకింగ్ న్యూస్ కావాలి కాబట్టి. అంటే బ్రేకింగ్ న్యూస్ అని కాదు, వర్మ వర్గీయులు ఎంత తీవ్ర స్థాయిలో మాట్లాడారో చూసాం. ముఖ్యంగా ఎప్పటిండో ఇక్కడ పనిచేస్తూ స్థానికంగా ఉంటూ స్థానికులకు ఇవ్వకుండా అక్కడ స్థానికేతరులకు ఇస్తున్నారు, అంటే నమ్ముకున్న వాళ్ళకు మోసం చేస్తున్నారని అటు టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తునే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు చిన్న చిన్న అంటే మీరు అన్నట్టు కుర్రాళ్ళు అయితే కాదు కదా. సరే, ఆ సోకాళ్ళు మాట్లాడే బ్యాచ్ అయినా కానీ వాళ్ళు మరి పార్టీ లైన్ తప్పి మాట్లాడితే నేనైతే అనుకుంటాను ఆ పార్టీ లైన్ లో ఉందని అనుకోను. అట్లా వాళ్ళు ఒకసారి మాట్లాడగలిగితే మరి నేను చెప్పినట్టుగా అవుట్ ఆఫ్ 175 మేము మొత్తం ఎన్ని 20 తీసుకుంటే 150 పోయినాయి కదా మాకు లేకేం కాదు కదా. అది అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా మా జనసేన పార్టీ నుంచి ఏ ఒక్కసారి కూడా గొడవ చేసిన సందర్భం లేదు. ఎందుకంటే మా నాయకుడు మాట మీద కట్టుబడ్డాం. మేము ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాము, ఆశయం కోసం ఆలోచిస్తున్నాం కదా. వ్యక్తిగతంగాను స్వార్థంగా మేము ఆలోచించట్లేదు. ఇక్కడ ఆయన కూడా ఎప్పటి నుంచో పనిచేశారంటే పని చేయకుండా ఎవరుంటారు రాజకీయాల్లో? అందరూ చేస్తారు. రాజకీయాల్లో కొన్ని వేల మంది సీట్ల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఉండేది 100 కదా. 175 మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 175కే అకామిడేట్ చేయగలుగుతారు ఏ పార్టీ అయినా కానీ. ఏదో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎవరే కానీ 175 మందికి ఇచ్చేది. ప్రతి పార్టీలోనూ కొన్ని వేల మంది ఆశావాహాలు ఉంటారు. అవును, కానీ జనసేన ఎందుకు ఇంత త్యాగం చేస్తోంది అంటే, ఇప్పుడు 24 ఇచ్చారు, అందులో మళ్ళీ 3 వదులుకున్నారు, ఒక ఎంపీ స్థానం వదులుకున్నారు. అయినా అంటే పెద్ద ఒక విధంగా చెప్పాలంటే త్యాగమే అనొచ్చు. మిత్రపక్షాలు దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మేము ఎప్పటి నుంచో చేశాము లేదంటే మేము ఎప్పుడు ఉన్నాము స్థానికేతరులు అనేది కాదు. ఇక్కడ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా పార్టీ అధినాయకుడు కాకుండా రాష్ట్ర నాయకుడు. ఆయన ఎక్కడ నుంచో ఆయనకి స్థానికమా లేదంటే ఏదేమంటాం దాన్ని మన ఆపోజిషన్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ వాడ లోకలా నాన్ లోకల్ అనేది కాదు కదా. ఆయన రాష్ట్ర మొత్తానికి లోకలే. ఇప్పుడు రాష్ట్ర పార్టీకి ఎవరైనా అధ్యక్షుడు ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైనా రాష్ట్ర మొత్తానికి లోకలే. అట్లా లేదు, బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు ఉంటే వాళ్ళు రాష్ట్రాల మొత్తానికి లోకలే. వాళ్ళు నాన్ లోకల్ ఎవరో అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా. కానీ మేమేంటంటే మేమేదో దాని గురించి పెద్ద ఆలోచన తెలుసుకోలేదు. సహజంగా ఉండే దాన్ని పెద్ద ఆలోచన లేదు అక్కడ. దాని రామకృష్ణ గారు ఒక ఆశయంతో మేము వాళ్ళ పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఆశయాన్ని మా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే, రామకృష్ణ గారు,
రామకృష్ణ గారు, పొత్తు ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అన్న విషయం ఖచ్చితంగా టీడీపీకి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ మీ దగ్గర నుండి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందస్తుగా చెప్పి వాళ్ళను, అంటే అక్కడ ఖచ్చితంగా పార్టీలో ఒక పార్టీ గెలుపుతో ముందుకెళ్ళాలి అంటే కార్యకర్తలు వీళ్ళంతా ముందుగా టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇంపార్టెంటే కదా. ముందుగా వాళ్లకు చెప్పకుండా కావాలనే ఒక విధంగా ఆందోళన వ్యక్తం అయ్యేటట్టు టీడీపీ ఏమైనా చేసిందా? నమస్కారం అండి, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులకి, టీవీ వీక్షకులకు కూడా నమస్తే అండి. ఇక్కడ ఒకటి చూస్తే మీరు ఫస్ట్ అసలు ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీకి అక్కడ వివిధ రకాలైనటువంటి ప్రతినిధులు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదేమో ఎవరిది కూడా ఇదేమీ రాజరకం కాదు, ఎవరు కూడా సొంతం ఎవరి కాళ్ళు వాళ్ళ సమయంలో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. ఇది ఇంటర్నల్ పార్టీలో సిస్టమ్. అది సరే ఎక్స్టర్నల్ గా వచ్చినప్పుడు సరే పొత్తులు ఇట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీల అధినాయకత్వాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇంకా వాటి మీద మనం మాట్లాడుకోవడానికి కూడా ఏముండదండి. యూజువల్ గా మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎందుకంటానంటే అది పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కోణాల్లో ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడ ఉన్న ముగ్గురులో ఎవరికి సీట్లు వచ్చిన అవకాశాలు, సీట్లు రాలేదు ఇప్పటిదాకా ఎవరికి. అలాగే ఇప్పుడు నేను 32 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం, వివిధ రకాలుగా వివిధ సందర్భాల్లో పనిచేసాం. ఒక న్యాయవాదిని లేదంటే అఫిషియల్ స్పోక్స్ పర్సన్ ని పార్టీకి ఎవరిని అడిగినా చెప్తారు, కానీ అవకాశం రాలా, పోటీ చేసే అవకాశం రాలా. వివిధ రకరకాల కారణాలు ఉన్నాయి దానికి ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఎప్పుడోసారి నా పేరుతో వస్తుందంటారు, రాదంటారు, వస్తుందంటారు, ఏదో సరిపోతా ఉంటుంది. అట్లాంటిది కొన్నిసార్లు పనిచేసే అవకాశం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పని చేయట్లేదా అంటే పని చేస్తానే ఉన్నారు. అంటే రామకృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దు అన్నప్పుడు, పొత్తు పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంకును కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ పార్టీ నేతలను ఖచ్చితంగా అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళని బయటికి పోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి వచ్చి జాయిన్ అవుతే పక్కకెళ్ళొద్దు కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే విధంగానే ప్రయత్నం చేస్తుంది రాజకీయ పార్టీ జనరల్ గా. దానికోసమే కదా ఈ కోఆర్డినేషన్స్ ఎన్ని జరుగుతాయి. ఎవరిని కూడా వదులుకునే ప్రయత్నం చేయదండి. ఖచ్చితంగా మంచి నాయకుల్ని ఎక్కడైనా సరే వదులుకునే ప్రయత్నం చేయదు, ఎక్కడోసారి అకామిడేట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. నేను చాలా కాలం నుంచి ఉన్నాను. 96లో మాకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. 96 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ స్ప్లిట్ అయిన పరిస్థితి, క్రైసిస్ ఫేస్ చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిన పరిస్థితి. ఆ సందర్భంలో అప్పుడు ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోటీకి పెట్టినటువంటి సందర్భం. ఆ రోజు చాలా మంది, ఇప్పుడు ఎర్రనాయుడు గారు ఉదాహరణకి, ఆయన ఆ రోజు చీఫ్ విప్ గా ఉన్నారు, ఆయన పెట్టారు. బాలయ్య గారిని పెట్టాం. ఇలా మంత్రులు చాలా మందిని పోటీ చేసే అవకాశం. తర్వాత వాళ్ళు కొంతమంది వెళ్ళటానికి ఇష్టపడిన సందర్భంలో పార్టీని కన్విన్స్ చేసి పంపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, స్పీకర్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదా అంటే నేనేమంటున్నానంటే ఇది పార్టీ నిర్ణయం. ఆ రోజుకి ఇష్టం ఉండదు, ఆ రోజుకి చాలా మందికి చాలా సందర్భాల్లో ఇష్టాలు ఉండవు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమో నాకు రేపొద్దున ఇంకా ఇప్పుడు రేపొద్దున ఎమ్మెల్యే ఇస్తారేమో, లేదా ఇంకోటి ఇస్తారేమో తెలియదు కదా మేడం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్సీ అడిగిన వాళ్ళు రాజ్యసభ అయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే అసలు ఊహించిన వాళ్ళు చర్చించకుండా ఇటువంటివి జరగడం వల్లేనా ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి? ఎందుకంటే నిన్న జనసేనకు సంబంధించి బొలిశెట్టి గారు కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి అంటే ఏం జరుగుతుంది, తనకు కానీ క్యాడర్ కు కానీ ఏం చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే క్షేత్రస్థాయిలో ఇబ్బందులా? ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఎలా ఉంటదంటే పార్టీ అధినాయకత్వాలకి ఇప్పుడు నేను ఉన్నాను, మేము కూడా అంటే నేను అనేది హైకమాండ్ లో పనిచేసే సందర్భాల్లో ఎలా ఉంటది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఉదాహరణకి గాలి వెంకటేశ్వరరావు టికెట్ పనిచేసుకుంటున్నాడు, ఆయనకి ఇవ్వకుండా ఎవరితో ఇంకొకరికి ఇచ్చారనుకోండి, అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఒక 10 మంది ఆయనకి ఇమ్మంటారు, 10 మంది వద్దంటారు, లేదా నలుగురు వద్దంటారు, లేదా 10 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆయనకి సహజంగా ఉంటే అటాచ్మెంట్స్ ఉంటాయి. లేదా రామకృష్ణ ప్రసాద్ ఒక ఇన్ఛార్జ్ గానీ ఎమ్మెల్యే గానీ అక్కడ పనిచేసిన తర్వాత తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఎండ్ పాయింట్ లో మనం చూస్తే ఇక్కడ మనం చూడాల్సింది. అందుకే చెప్తుంది వీళ్ళు చాలా మంది క్యాడర్ నాకు అది కూడా అర్థం కాల. నేను కూడా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తాను కదా. అసలు పార్టీ మనుషులే మనతో ఉంటారు తప్పించి మన మనుషులు ఎంతమంది ఉంటారనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు నన్ను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టారు, లేదా ఎమ్మెల్యేగా పెట్టారు, పార్టీ మనుషులే కదా. ఆ ఊళ్ళో 100 మందో 200 మందో 500 మందో ఉండేవాళ్ళు వాళ్ళే నాతో పాటు ఎంతమంది ఉంటారు? 5 3 10 మందో ఉంటారు అనుకుందాం ఊరికి.
ఈ 500 మంది మాకు 50 ఏళ్ళు ఉంటే 500 మంది కాకుండా అక్కడ ఉన్న మిగతా 4500 మంది పార్టీ మనుషులే కదా. ఈ 500 మందితో నేను అనేది ఏంటంటే అద్భుతమైన కేడర్ ఉంది అని చెప్పి ఎవరి కాళ్ళు అనుకుంటూనే జరుగుతా ఉంది అంటున్నాను. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరి మీద వ్యక్తిగతమైన సింపతీలు ఉంటాయి, లేదా వ్యక్తిగతంగా వాళ్ళు పనిచేసినటువంటి విధానాల వల్ల పార్టీ కేడర్ ఒక ఎలక్షన్ కి లేదా ఒక సందర్భంలో వాళ్ళు పనిచేస్తా ఉంటది. అది అప్పుడు అట్లాంటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఉంటాయి. పార్టీ అధినేతలు గెలిచిన కొన్ని సింపతీస్, కొన్ని గ్రౌండ్స్ ఏదో ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను అన్ని పార్టీల వాళ్ళు అంటారు మాట వరుసకి. చాలా మంది నువ్వు ఎప్పటి నుంచో రాలేదు, కలిసి నీకు ఓటాడికి వస్తే మేము కూడా ఇప్పుడు అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే అది అభిమానం కొద్దో, లేదా నా మీద ఉన్న ప్రేమ కొద్దో, లేదా ఇప్పటి నుంచి ఉన్నాను జారి కొద్దో మాడతారు. నేను దాన్ని బేస్ చేసుకుని అంతా నాకే ఉందని అనుకోవటం అనేది ఎవరికైనా సరే ఇది ఓనే మనం చెప్పేది. ఎందుకంటే నేను రాజకీయ పార్టీలకి నేను ఎందుకన్నానంటే వివిధ సందర్భాల్లో జిల్లాల ఇన్ఛార్జ్ గా పనిచేస్తాను, ఎన్నికల ఇన్ఛార్జ్ గా పనిచేస్తాను. నాకున్న అనుభవంతో చెప్పేది ఏమంటే ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి ఒక పాల పొంగుల. నో డౌట్ బాధ ఇప్పుడు నాకు రాలేదండి, లేదా వెంకటేశ్వరానికి రాలా, లేదంటే తిరుపతిరావు రాలా, బాధ అంతిమంగా నేననేది నాకు తెలిసినంత మంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాకు పరిచయం ఉంది. నేను 24 జిల్లాలు ఉన్నప్పుడు నేను అన్ని జిల్లాలు తిరిగిన నాయకుడిగా. ఆ పరిచయాలు, సంబంధాలు లేదా వాళ్ళతో ఉన్నటువంటి వేరు, రాజకీయ పరమైనటువంటి అంశాలు వేరు. పివి నరసింహారే నేను ఒక్క మాట చెప్తే మీ ఒక్క మాట ఐఎమ్ కంక్లూడింగ్ అంటే సమయం వచ్చింది కూడా చెప్తున్నా. దీనికి అందరికీ రాజకీయ నాయకులకి ఎవరైనా ఆదర్శంగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకత్వానికి దానికి పివి నరసింహారావు ఉదాహరణ. పివి నరసింహారావు చాలా చక్కగా చెప్పారు. ప్రధానమంత్రి అయినప్పుడు చెప్పారు, తర్వాత ఆయన ఎందుకంటే ప్రధానమంత్రి అయినప్పుడు ఏం చెప్పారు, నాకంటే సమర్థులు చాలా మంది ఉన్నా నాకున్న ప్రధాన ఏకైక అర్హత ఏంటంటే పార్టీ పట్ల నాకున్న లాయల్టీ. అయిపోయిన తర్వాత 96 దాకా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. 98 ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి ఎంపీ సీటు వల్ల పార్టీ చూడండి ఒక ముఖ్యం ప్రధానమంత్రి చేసిన మనిషికి చేసిన వారికి తర్వాత సీట్ ఇవ్వకపోవడం ఆ పార్టీలో ఉన్నటువంటి విషయాలు చాలా వరకు మాట్లాడుకుంటే గానీ ఎందుకు ఇవ్వలేదు నేను చెప్పేది పాయింట్ అర్థం కదా మీకు. చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి చేసిన ఆయన మళ్ళా నోరిప్పులా ఆయన నెక్స్ట్ సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోతే కూడా అన్యాయం జరిగిందనే నాకు అన్యాయం జరిగిందని అనలేదు కదా ఆయన. ఎక్కడ మాట్లాడలేదు మీరు చూడండి. అది నేనేమంటున్నానంటే అంతిమంగా తెలివి అంటే ఒక ఇప్పుడు చెప్పేది ఏంటంటే బిఫోర్ చెప్పేది ఏమంటే తిరుపతిరావు గారు ఒకవేళ ఈ పొత్తులో వస్తే అధికారంలో ఉన్నట్టు ఒక లెక్క ఉంటుంది, అధికారంలోకి వస్తే లేదంటే అట్లీస్ట్ లోక్సభ స్థానాలైనా వస్తాయి. ముఖ్యంగా సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు, లోక్సభ స్థానాలను పెంచుకోవాలి, టార్గెట్ రీచ్ కావాలి, అందుకే మళ్ళీ పొత్తులోకి వచ్చారు. వద్దనుకున్న పొత్తులోకి కూడా మళ్ళీ బీజేపీ వచ్చింది. అందరికీ నమస్కారం. జ్యోత్స్న గారు నమస్తే అండి. ఒక విషయం, భారతీయ జనతా పార్టీకి ఆలోచన అయితే మాకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఉంటుంది. 370+ భారతీయ జనతా పార్టీ, 400+ ఎన్డీఏ. డెఫినెట్ గా ఆ కోణంలో ఆలోచించేటప్పుడు మాకు పార్లమెంటరీ స్థానాల మీదే గురుంటుంది. అలా అని చెప్పేసి అసెంబ్లీ స్థానాల మీద లేదు అనడానికి ఏమీ లేదు. ఉదాహరణ చెప్తాను మీకు. పార్లమెంట్ స్థానాలు 5, అసెంబ్లీ స్థానాలు 6 అన్నటువంటి సంఖ్యల దగ్గర నుండి పార్లమెంట్ మేము ఒకటి ఎక్కువ అడిగాము, తీసుకున్నాము, 6 స్థానాలకు వెళ్ళాము. అసెంబ్లీ స్థానాలకు కూడా 10 స్థానాలకు వెళ్ళాం కదా, దాన్ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. అంటే భారతీయ జనతా పార్టీ అది ఈవెన్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా సీరియస్ గానే తీసుకొని మేము కొట్లాడతాం. కాబట్టి అది ఒక అంశం. రెండవది ఏంటనేసి అంటే ఎస్ మా టార్గెట్స్ మాకు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటనేసి అంటే మేము ఇవాళ పొత్తులోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ, దాని అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనేసి అంటే ఇమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాబోటి కేడర్ అందరం కూడా మేము ఇండివిజువల్ ఫైట్ కి సిద్ధం అవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ దృష్టి మేము ఎప్పుడు కూడా ఇవాళ ఉన్న ఫలంగా అధికారంలోకి వచ్చే వాళ్ళని ఆలోచనతో ఉండం. ఉదాహరణకి నాకు 2014లో సీట్ వచ్చి పోయినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ, మళ్ళీ ఇవాళ కూడా శ్రీకాకుళం సీట్ ఇస్తున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీయే ఒక రకంగా ప్రధాన పత్రిక ఈనాడులో రాయించింది. కానీ అక్కడ నా పేరు రాయదు, మళ్ళీ ఏవేవో పేర్లు ఎక్కడో శ్రీకాళహస్తి చెందినటువంటి వ్యక్తి, వైజాగ్లో సెటిల్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి తీసుకొచ్చి ఎక్కడో టికెట్ ఇస్తున్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది. అదే మళ్ళీ సాక్షి పేపర్ వచ్చేసరికి ఇక టికెట్ వస్తే తిరుపతిరావుకి వస్తుంది అన్నట్టు రాసుకొచ్చారు. నాతో పాటు ఇంకో 2 పేర్లు పెట్టారు. అంటే ఇవి మేబీ నమ్మశక్యమైనటువంటి కాదు.
నేనేమంటాననేసి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గతంలో మాకు అనుభవాలను డెఫినెట్ గా గత అనుభవాలన్నీ కూడా నేనేవో మంచి అనుభవాలు అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా లేను. గత అనుభవాలు మేము విడిపోయినప్పుడైనా ఎప్పుడైనా సరే తెలుగుదేశం తాలూకా వ్యవహారాన్ని ఖచ్చితంగా మేము ఎత్తి చూపడం జరిగింది. ఇవాళ కూడా ఏంటంటే పరిస్థితి మారిందని మేము అనుకున్నాం. ఎందుకనేసి అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని భారతీయ జనతా పార్టీ వచ్చిందని చెప్పేసి చెప్పుకునే రోజుల నుండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ దగ్గర తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లారన్నటువంటి రోజులు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత మంచి జరుగుతుంది, కొంచెం మంచిగా జరుగుతుంది. అల్టిమేట్ గా ఏంటి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గెద్దదించాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఇది కదా అల్టిమేట్ గోల్ మూడు పార్టీలకి. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మా ఆలోచన కూడా ఆ విధంగా ఉంటే నిన్న జరిగినటువంటి సంఘటన అండి, సరే తెలుగుదేశం సమర్థించుకోవచ్చు లేదా జనసేన గట్టిగా మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడడానికి మాకు హక్కు ఉంది, మాకు ధైర్యం అని చెప్తున్నా. ఎస్, ఖచ్చితంగా ఏ అభ్యర్థి తాలూకా సీట్ పోతుందన్నా సరే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ గాని అభ్యర్థి గాని కొంత మదనపడడం, కొంత తిరగబడడం, ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ. కానీ సాక్షాత్తు మిత్రపక్షానికి అధినేత అయినటువంటి వ్యక్తి, ఇవాళ అవసరమైనటువంటి పొత్తుకి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి, ఇంకా చెప్పాలనేసి అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే చెప్పాలనేసి అంటే ఆయన పొత్తు కుదర్చడానికి ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని అవమానాలు భరించాలని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించినటువంటి ఒక వ్యక్తి పోటీ చేస్తున్న దగ్గర రావడంలో నేను తప్పట్ను. ఖచ్చితంగా వస్తుందండి అన్రెస్ట్, ఎవరి సీట్ పోయినా సరే అన్రెస్ట్ వస్తుంది. కానీ ఆ అన్రెస్ట్ రాకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న దగ్గర సీటు దగ్గర అన్రెస్ట్ రాకుండా అటువంటి అవాంఛనీయ పరిస్థితులు సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ప్రధాన పక్షానికి ఉంటుంది, తెలుగుదేశం పార్టీకే ఉంది. డెఫినెట్ గా వాళ్ళు అక్కడ నిన్న అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి ముందస్తు చర్యలు. ఎవరైతే ఇప్పుడు సీటు పోతుందంటే ఎవరైతే బాధపడి ఎన్నికల సమయంలోన ఇందాక మా మిత్రులు చెప్పారు, ఖచ్చితంగా 5 సంవత్సరాల 11 నెలలు ఒక విధంగా ఉంటదండి రాజకీయం. ఈ ఎన్నికల సమయంలో ఒక నెల రోజులు ఒక రకంగా ఉంటది అనమాట. అంత ర్యాపిడ్ గా చేంజెస్ వస్తాయి, అంత ర్యాపిడ్ గా ఆవేశాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అటువంటి ముందస్తు చర్య. ఇంకొక దగ్గర రేపు గాదే వెంకటేశ్వరరావు గారు ఒక సీట్ ఇచ్చారండి, అక్కడ కూడా ఖచ్చితంగా ఆ కేడర్ లో అసంతృప్తి వస్తుంది, గాదే వెంకటేశ్వరరావు గారి మీద దాడి కూడా చేయొచ్చు. కానీ ఇది వేరు మళ్ళా, ఎందుకంటే గాదే వెంకటేశ్వరరావు గారు అలాంటి సాధారణ కార్యకర్త కాబట్టి పోనీ అక్కడ మనం అక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఏదో నచ్చ చెప్పొచ్చు, తర్వాత సర్దుకుంటది. ఇది టీకప్ లో తుఫానేలే. ఎస్, డెఫినెట్ గా టీకప్ లో తుఫానే. ఇది ఎంతసేపు ఉంటుంది టీకప్ లో తుఫాను? టీ ఒలిగిపోయిన వరకు ఉంటుంది, ఆ తర్వాత తుఫాను బాగుంది. కానీ పార్టీ అధినేత ప్రధానమైనటువంటి పాత్ర అంటే జరగాల్సిన నష్టం జరిగినట్టే కదా అండి. నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు చాలాసేపు ఉండదు, మళ్ళీ కొద్ది టీ పోసుకొని తాగేస్తాను నేను అనేది. అది ఎక్కడ గాదే వెంకటేశ్వరరావు గారి విషయంలోనో తిరుపతిరావు విషయంలోనో జరిగితే ఆ విధంగా సర్ది చెప్పుకోవచ్చు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామని దగ్గర పిఠాపురంలో ఆ విధమైనటువంటి అరెస్ట్ వస్తే మళ్ళీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. నేనేమి ఇది తెలుగుదేశం పార్టీని నిలదీసి అడగడం కానీ లేకపోయినట్టయితే ఎత్తి చూపడం కానీ కాదు, ఖచ్చితంగా ప్రస్తావన అర్హం ఇది. మా జన సైనికులకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు కన్సర్న్ అలాంటిది అనమాట. 14లో బేషరతుగా భారతీయ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎవరైనా వస్తారండి. ఎందుకంటే ఇవాళ జగత్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఆయన. కానీ 2014లో కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి అండి. అటువంటి నరేంద్ర మోడీ గారిని గౌరవించి బేషరతుగా పోటీలో లేకుండా అందించినటువంటి జన సైనికులు, జనసేన పార్టీ, జనసేన అధినేత ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు తెచ్చుకున్న పరిస్థితి ఉన్నా కూడా ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నటువంటి ఇష్టం మీ పార్టీలకు ఉందా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు అదే కదా ఇబ్బంది. ఇలా ఉన్నట్టయితేసరికి మేము ప్రకటించేవాళ్ళం కదా. ఆ లేకే ఇవాళ మా కేంద్ర నాయకత్వం అక్కడ ఆలోచన చేస్తుంది. మళ్ళీ చర్చ అది పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నా శ్రీకాకుళం అని చెప్పేసి పెట్టింది తెలుగుదేశం వాళ్లే. మా వాళ్ళు అడిగినట్టుగా మా దగ్గర ఏం సమాచారం లేదు. నేను క్లియర్ కట్ గా చెప్తాను. రేపు నేను చెప్పాను ఈనాడులో నా పేరే ప్రస్తావించలేదు, ఓకే. మిగతా పేపర్లన్నీ కూడా నా పేరు మొదటగా ప్రస్తావించి చేస్తున్నాయి, ఓకే. గతంలో టికెట్ వచ్చి పోయింది కాబట్టి ఇవాళ ఇస్తారేమో అన్నాడు. బట్ దాన్ని కూడా నేనేం ఆశించట్లే. నేనేమంటానంటే నాకు ఈ శ్రీకాకుళం వస్తుందా రావట్లేదా, రాకపోయినట్టయితే నా కార్యకర్తలు ఏం వీధులు పడిపోరు.
నేనేం వీధిని పడిపోను, ఎందుకంటే నాకు వచ్చిన టికెట్ తీసుకున్నప్పుడే నేనేమి వీధిని పడకుండా మంచిది అని దండం పెట్టుకున్నాను నేను. కాబట్టి ఈవేళ ఎందుకు వీధిని పడతాను? కాకపోతే ఏంటంటే స్పష్టంగా ఉండాలా ఏదైతే ప్రధాన ఇవాళ తెలుగుదేశం అవ్వచ్చండి, రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జనసేన ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదా బీజేపీ ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎవరు గాని పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి ఏ పార్టీ గాని అలయన్స్ పాలిటిక్స్ లో ఖచ్చితమైనటువంటి క్లారిటీతో ముందుకెళ్లాలా, ఉభయతారకంగా ఉండాలా. ఇటువంటి పనులు జరగకే భారతీయ జనతా పార్టీ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం మీద కొట్లాడినటువంటి పరిస్థితి నేను ఒకసారి మళ్ళీ కోట్ చేస్తున్నా. మేము చాలా సార్లు విడిపోయాము, చాలా సార్లు కలుసుకున్నాము, చాలా మాటలు అనుకున్నాము, ఇవన్నీ రాజకీయాల్లో సహజం. దీని గురించి నేనేం పెద్ద ఉండదు. బట్ దానికి కారణం మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. అది జనసేన పట్ల అయినా సరే, రేపు భారతీయ జనతా పార్టీ పట్ల అయినా సరే అనుకూలమైనటువంటి దృక్పథము, వైసీపీ సీనియర్ నాయకులు సుందర్రాం శర్మ గారు కూడా జాయిన్ అయ్యారండి, మాట్లాడతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుందర్రాం శర్మ గారు నమస్తే అండి. చెప్పండి, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు మొదటి నుంచి ఉన్నటువంటి లైన్. అందుకే ఇన్ని ఇబ్బందులు అయినా కూడా ఒకవైపు జనసేన కానివ్వండి, బీజేపీ కానీ ఓచుకొని ఉంటున్నట్టుగానే చెప్పొచ్చు. కాకపోతే ముఖ్యంగా ప్రజా ప్రయోజనాల కోసమే ఇంత ఓర్పు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో మాయ మాటలు చెప్పి మళ్ళీ ముందుకొచ్చారని మీరంటే ప్రజల కోసమే కలిశాము. జ్యోత్స్న గారు, మీకు మా బ్రదర్ వెంకటేశ్వరరావు గారికి, తిరుపతిరావు గారికి, రామకృష్ణ గారికి నమస్కారం. నమస్తే. ఒకటి మాత్రం నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మొత్తం మీద మా ముగ్గురు మిత్రుడు మాట్లాడిన తర్వాత ప్రజా వ్యతిరేక ఓటు సంగతి వదిలేసేయండి, కానీ వీళ్ళ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి వ్యతిరేక ఓటో మంచి ఓటో సరిగ్గా ఏమవుతుంది అనేటువంటిది అయితే ఇవాళ క్వశ్చన్. నేనైతే ఫస్ట్ ఇవాళ పార్టీకి అతీతంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఓడించేది చంద్రబాబు అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందని చెప్పంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి అతను నిజంగా లేకపోతే, ఆ రోజున చంద్రబాబు దగ్గర జైలుకి వచ్చి బయట మాట్లాడకపోతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో తాళం పెట్టుకుని తెలంగాణలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నుంచి, ఆ పార్టీకి వెంటిలేటర్ నుంచి మళ్ళా తీసుకొచ్చి దీంట్లో పెట్టినటువంటి అతను పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఎవరైతే తనను రక్షిస్తారో వాళ్ళ ఫస్ట్ తినేటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, పొత్తుకు పోతే కత్తెర పడింది, నేను వీళ్ళందరికీ ఏదో ఇచ్చేద్దామని చెప్పంటే చివరికి నన్నే చిన్నవాడిని చేసేశారు అని. ఎస్, కరెక్ట్. అయితే పాప తెలియక, ఎన్నిసార్లు తెలియక, 2014లో మాట్లాడినటువంటిది తెలియదా పవన్ కళ్యాణ్ గారికి? 2019లో చంద్రబాబు ఏ రకంగా మాట్లాడింది తెలియదా? ఇవన్నీ తెలిసినా కూడా ఎక్కడో తెలియనటువంటి రాజకీయ అపరిపక్వతతోటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ప్రత్యామ్నాయం లేకుండా చేసి పరిస్థితి. ఇందాక మా తిరుపతిరావు గారు చెప్పింది కూడా కరెక్ట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే బీజేపీ కోసం ఎంబడబడ్డాడు. ఆయనే చెప్పాడు, బీజేపీ పెద్దవాడు తిడుతున్నా కూడా పడుతూ వెళ్ళాను అని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాడుకున్న తర్వాత ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు నువ్వు అసలు ఏంటా మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను అని అనలేడా? అన్నాడు. రేపు పొద్దున్న ఓట్లు పండేయకుండా చేస్తాడు, ఇంకో కొత్త వ్యక్తులను నిలబెడతాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద డెఫినెట్ గా రేపు జరిగేటువంటిదే. పవన్ కళ్యాణ్ గారి గెలవటము అనేటువంటిది చాలా కష్టం. ఆయన గెలవకూడదని నేను అంటలేదండి, మళ్ళా చెప్తాను, గెలవటం చాలా కష్టం. ఆయనకు వైసీపీ కంటే కూడా బాబు గారి దగ్గర నుంచే బ్రహ్మాండమైనటువంటి వెన్నుపోటు పడేది గ్యారంటీ. నెంబర్ 1 అదొలేండి. సెకండ్, ఇవాటి రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు అది పక్కన పెడితే ఇంకొక మాట ఏమన్నారు, మొన్నటి దాకా పార్టీ నుంచి వచ్చేస్తున్నారు, అందరూ కూడా ఇదైపోయారు, ఇప్పుడు వచ్చేసారు, మా దగ్గరకు వచ్చారు, ఎంతో మంది నాతో టచ్ లో ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అసంతృప్తులు సహజం, పార్టీలో అసంతృప్తి సహజం. ఎందుకని చెప్పానంటే ఇట్లాంటివన్నీ వస్తుంటాయి, మాకు సీటు రాకపోతే అంటుంటారు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి అదే కదా మా పార్టీలో జరిగేది కూడా. మరి అప్పుడే ఉన్న పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్ ఆ పత్రికల్లో అంటే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఇంకా కొంచెం ఆందోళన ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా. 3 పార్టీల నుండి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం మీరు మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు 3 పార్టీలు దానికి ఆన్సర్ చెప్తాను నేను ఇచ్చేసి. అసంతృప్తులు అని చెప్పని మమ్మల్ని మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 పార్టీలు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది అంటున్నారు. మరి దాన్ని ముందుగానే మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ముందుగానే సరి చేసుకోవాల్సిన సామర్థ్యం ఇది లేదా? ఇందాక ఎవరో మా మిత్రుల్లో ఒకటి క్వశ్చన్ చేశారు, మా తిరుపతిరావు గారే అనుకుంటా. ఇప్పుడు మా అన్న వెంకటేశ్వరరావు గారికి రాలే సీటు, సరే ఓకే రాలేదు కాబట్టి ఆయన బాధపడకుండా ఏదో చేస్తాడు. ఆయనకైతే లోపల ఉంటుంది, బయట కార్యకర్తలకు ఉంటుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, అందులో అనుమానం ఏమీ ఉంది. తిరుపతిరావు గారి మీద ఉంటుంది, ఎవరి మీదైనా ఉంటుంది. కాకపోతే 3 పార్టీలు అన్నారు, కరెక్టే. ఇవాళ జనసేనలో ఎవరు నిలబడతారో చంద్రబాబు గారే చెప్తుండ్రి, వాళ్ళే చెప్తుండ్రి, ఆ ఈనాడులో రాస్తుండ్రి, ఆ ఆంధ్రజ్యోతిలో రాస్తుండ్రి, రేపు ఈ సీటు ఇక్కడ అని చెప్తుండ్రి.
తర్వాత ఏమన్నా పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేస్తాడని చెప్తాడు, పురంధరేశ్వర్ గారు ఏమన్నా రాజమండ్రి అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేస్తారు, అనకాపల్లిలోనే ఉన్నా ఇదంటారు, జీవీఎల్కి సీట్ ఇవ్వకుండా ఎగదో బండి అంటారు. ఏంటి జరుగుతోంది ఈ రాష్ట్రంలో అంటే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉండనివ్వద్దు. 1 సీటు రాని 2 సీట్లు రాని రేపుతున్న తెలుగుదేశం పార్టీకి ఆళ్లే ప్రతిపక్షంలో ఉండేటట్టు ఉండాలి, ఇంకో లీడర్ ఎదగద్దు. ఇది వాళ్ళు ఇక్కడ జరుగుతోంది. ఇది వాళ్ళది కాదు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా అదే జరిగింది, ఇవాళ రోజున అదే జరిగింది. ఇవాళ అందరూ చిరంజీవి గారిని ఏమని రాశారు, పెయిన్ పేపర్ ఈనాడులో రాశారు, జెండా పీకేస్తున్నాడు అని రాశారు. నిజానికి ఆ రోజుకి చిరంజీవి గారు చెప్పారు, నేను అనుకోలేదు అని కూడా చెప్పారు. మరి 18 అసెంబ్లీ సీట్లు 75 లక్షల ఓట్లు సంపాదించాడు. అటువంటి ఆయన్ని ఒక రకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టి ఇచ్చేసా, మొత్తం పార్టీ ఇచ్చేసాడు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఏదో చిన్న ఇది పోయానని, కొట్టేశారు దెబ్బ. కాబట్టి ఇవాళ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సింది ఒకటి. 2000 మీరు అన్నారు 2014లో కూడా ఇదే 3 పార్టీలు కలిసినాయి. మరి ఆ తర్వాత వాళ్ళే చెప్పారు, చంద్రబాబు గారే నాకు ఈ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి అని చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు రాజీ పడ్డారు అనేటువంటిది కూడా ప్రజలు మిమ్మల్ని డెఫినెట్ గా చూస్తారు. పోనీ మీరేమన్నా రాష్ట్రం కోసం మేనిఫెస్టోనా అంటే మరి 2014 మేనిఫెస్టో ఏమైంది, అది పట్టుకుని రండి. మీరు ఇప్పుడు కొత్తగా ఎందుకు మీకు మళ్ళీ ఇవన్నీ? ఇంకొకటి చెప్పాలి, ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నా, ఓటు ట్రాన్స్ఫర్. నేను ఇవాళ చెప్తున్నా, వ్యతిరేక ఓటు ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అర్థమైంది ప్రజలకి. ఒకటి ఏంటంటే ఇది వ్యతిరేకంగా వద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి, ఇప్పుడు అక్కడ హెడ్డింగ్ పెడుతున్నారు టీడీపీ కూటమి. టీడీపీ కూటమి ఏంటది? ఎన్డీఏ కదా? కాదు, టీడీపీ కూటమి ఇంకా వచ్చేస్తుంది. వీళ్ళకేముండదు, ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తుంది ఒకటి, ఈ 3 పార్టీలు కలిశారు. కలిసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, గెలవాలి అని అనుకుంటున్నారు. కానీ గెలవాలని చెప్పినారంటే ఏం చేయాలి, ఏదో ఒక మేనిఫెస్టో ఇవ్వాలి, వాళ్ళందరూ కలిసి రావాలి. కానీ ఒక నాయకుడి మీద ఒకడు వెన్నుపోట్లు పొడుచుకోవడం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇటు రాష్ట్రాన్ని మళ్ళా ఇంకోసారి 2014 లాగా చేసుకోకుండా ఇవాటి రోజున డెఫినెట్ గా ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండానే ఉంటుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది 175కి 175 వస్తాయా రాదా అనేటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వీళ్ళే ఇస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. ఓకే, వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ యంగెస్ట్ పార్టీ అయితే ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోకుండా, క్యాడర్ గురించి ఇలా ఆలోచించుకోకుండా ఈ పొత్తుల వైపు వెళ్లడం వల్ల అయితే వైసీపీ లేదంటే టీడీపీ అన్నదానికి తీసుకొచ్చింది. ఇంకో ఆల్టర్నేట్ లేకుండా చేసింది జనసేననేనా? ఒకవేళ జనసేన ముందు నుండి జాగ్రత్తగా ఉండుండి, లేకపోతే ఈ వేళ వెళ్ళుంటే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ గా ఎదిగేది అని ఇతర పార్టీలే అంటున్నాయి. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అంటే కూడా రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ అందరికీ తెలుసు. పెద్ద చెప్పుకోవసరం 100 కోట్లు ఉంటేనే రాజకీయ నాయకుడు. ఆడ అంతకుముందు ప్రజలకు తెలిసే లేదు. ఇవాళ ఆడు 100 కోట్లు ఉన్నాయంటే ఇవాళ పొద్దున్నే వచ్చేస్తారు, సాయంత్రంగా అతను సీట్ ఇచ్చేస్తారు రాజకీయ పార్టీలు. అట్లా తయారైంది వాళ్ళ రాజకీయం అనేది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆశతూచి అడిగారు. అంతేకాని మనం ఏదో బలం ఉన్నాము క్షేత్రస్థాయిలో మాకు క్షేత్రస్థాయిలో లేరు అనుకుంటున్నారు. మాకు అన్ని కమిటీలు ఉన్నాయండి. మాకు జనసేన పార్టీకి ఇవాళ గ్రామ స్థాయి వరకు కూడా బూత్ కమిటీలు సహా ప్రతి కమిటీ ఉంది. వాళ్ళ కమిటీలు లేక కాదు మాకు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ఇంత చెప్పే జనం కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు, జనం ఆలోచన ఎట్లా ఉంటుంది? రోజు గాదంటగా కనిపిస్తాడు జిల్లా మొత్తం, రోజు కనిపిస్తాను. రోజు ఏదైనా సమస్య ఉంటుంది పోరాడడం మేమే. కానీ అల్టిమేట్ గా ఎలక్షన్స్ వచ్చినట్టుగా ఏం చేస్తారు, గాదంటగా అంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నవాడు లేడా? ఎవరో ఒకటి చెప్తారు, ఎవరో సంథింగ్ ఏదో బీనో చెప్పి ఆయన 2,000 కోట్లు ఉన్నాయంటే వచ్చేస్తే ఇక్కడ నిర్వహించేస్తాడు అని జనం అంతా అడ్డు చూస్తున్నారు. ఏ రోజున కనిపించిన వ్యక్తి వస్తున్నాడంటే చాలు ఉన్నాయంటే ప్రాపగండ వీళ్ళే చేసేస్తారు జనమే. అట్లాంటి పరిస్థితి వల్ల రాజకీయాల్లో ఉంది. వాళ్ళ ఆ రాజకీయాలు మార్చాలనేది మా తప్పన. అలాంటి పరిస్థితి నుంచి మార్చి మళ్ళా రాజకీయం అంటే అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, సేవ చేసే వ్యక్తి, అతను రాజకీయ నాయకుడు తప్పితే 1000 కోట్లు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకుడు కాదు అని మళ్ళా ప్రజలకు తెలియజేస్తే రాజకీయాలు పార్టీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు చివరి లైన్ దాకా వెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ నెక్స్ట్ లీడర్ ఉన్నటువంటి ఆ లైన్ దాకా కూడా వెళ్ళట్లేదు. ముఖ్యంగా ముఖ్య నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా పార్టీ అధిష్టానాలు వ్యవహరిస్తున్నాయి అనేది. అందువల్లే ఇబ్బందికర. ఇప్పుడు నిన్న బొలిశెట్టి గారు ఒక ట్వీట్ చేశారు, అంటే పూర్తిగా వ్యతిరేకంగా ఏం చేయలేదు, ఆ క్యాడర్ కు గానీ తనకు గానీ సరైన ఇన్ఫర్మేషన్ లేదు, ఎన్నో ఖర్చు పెట్టుకున్నాము, కాకపోతే పార్టీ కోసం ప్రజల కోసం సమన్వయంతో అందరం కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం అందులో ఈ లైన్ మాత్రం యాడ్ చేశారు, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇంత ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం ఇంత పని చేస్తుంటే చెప్పట్లేదు, అసలు తెలియట్లేదు, అలా వాళ్ళు ఎలా ముందుకెళ్తారు?
లేదండి, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. చెప్తున్నాడు మా నాయకుడు, పదే చెప్తాం, అందరికి మాట్లాడే చేస్తానంటాడు. వాళ్ళు కూడా తెలిసే వెళ్తున్నాడు, తెలియకుండా వెళ్తున్నాడు నేనైతే అనుకోవట్లేదు. ఆయన అనుకున్న సీట్లు ఎవరికి వాళ్ళకున్నారు వాళ్ళందరూ పిలిచి మాట్లాడి చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు కానండి. కానీ ఉన్న పరిస్థితిని బట్టే వెళ్ళాలి కాబట్టి, ఇవాళ 3 పార్టీలతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సహజంగా అసంతృప్తి వాళ్ళకు ఉంటుంది. సీట్లు తక్కువ తీసుకున్నాడు కాబట్టి, సీట్లు తక్కువ తీసుకున్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఎట్లున్నారంటే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే వాళ్ళ ఏందో చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే. అసలు కింద ఎంపీటీసీలు జడ్పీటీసీలు అనేది కూడా మర్చిపోయారు. అసలు ఎవరికి దాని మీద ఆలోచన లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ కింద చిన్న కార్యకర్త గురించి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చాయంటే అతని చూపు ఎమ్మెల్యే సీటు మీద ఉంటుంది. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసంతృప్తులు ఉండడం సహజమే, ఎన్ని సహజమే. అందుకని చెప్పేసి సుందరరామ శర్మ గారు చెప్పినట్లుగా ఓటు ట్రాన్స్ఫర్ అయితే లేదంటే ఖచ్చితంగా 100% ఓటు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళలో ఉన్న అసంతృప్తి వేరు, ఇక్కడ మా దగ్గర ఉన్న అసంతృప్తి వేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, 99 నేను చేసేసాను అన్నటువంటి వ్యక్తి క్యాండిడేట్లు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మారుస్తున్నాడు? ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఎంత డబ్బు చేస్తున్నారు? మేమంటే సరే అనుకుందాం, మేమంటే మాకు మేనిఫెస్టో లేదు, ఏం లేదు, నువ్వేం చెప్తావు తెలియదు, చంద్రబాబు చెప్తున్నట్టుగా అసలు ఒప్పుకుందాం. కానీ 99 చేసేసిన వ్యక్తి, అసలు ఈ రాష్ట్రాన్ని, అసలు ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరి మీద నమ్మకం లేదు? ఆయన మీద ఆయనకి నమ్మకం లేదా? లేదంటే ఆయన పెట్టినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ మంత్రులు కానీ వాళ్ళ మీద నమ్మకం లేదా? అంత చేసిన తర్వాత ఎవరిని పెట్టే గెలవాలి చెప్తా. ఎందుకు అంత అసంతం? మా జిల్లా ఉంది, వాళ్ళు 4 ఉంటుంది అని అందుకని చెప్తున్నారు. ఆయన అసంతృప్తి వేరు, మన అసంతృప్తి వేరు. దానికి పొసడానికి లే. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను, ఎంతసేపు మా మేనిఫెస్టో అని చెప్పి సుందరరామ చంద్ర నేను అడుగుతున్నాను, మీ మేనిఫెస్టోలో ఏం చేశారు? ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, మీ మేనిఫెస్టోలో కూర్చుందాము, మీ మేనిఫెస్టోలో మీరు మీ నాయకుడు చెప్పారు 99 చేశారా? 9 కూడా చేయలేదా? నేను చెప్తా, కూర్చుందామా? మరి కూర్చుందామా? అదే అవసరం లేదు కదా. ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు గారు, సుందరరామ శర్మ గారు చెప్పాలి. మేనిఫెస్టో అమలు చేశాను 99.9%, సారీ 6% అమలు చేశామని చెప్తుంటే, మరి అమలు చేసినప్పుడు నేతలను మార్చడం ఎందుకు? అదే అభ్యర్థులతో వెళ్ళొచ్చు కదా. మొదటిది మా ఫ్రెండ్ అడుగుతున్నట్టుగా ఛాలెంజ్ అన్నాడు కాబట్టి నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 వరకు ఆ మేనిఫెస్టో విషయంలో నన్ను ప్రశ్నించండి అన్నటువంటి ఆ మేనిఫెస్టో 2014 నా దగ్గర తీసుకురమ్మనండి. నా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది తీసుకుని వస్తా. ఎవరు ఎన్ని చేశారో రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్నా. మీరు ఆ మేనిఫెస్టో పట్టుకురా, అది మీ మేనిఫెస్టో. ఆ రోజున ముగ్గురిది మేనిఫెస్టో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి మేనిఫెస్టో తీసుకుని రండి. నేను మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను తీసుకుని వస్తా. ఎవరం చేశాం? 9 చేశామా? 99 చేశామా? మీరు 600 ప్రామిసులకి 1 చేశారా? 6 చేశారా? 0 చేశారా? ప్రజల ముందు తెలుసుకుందాం. దానికి నేను ఒకటి మళ్ళా చెప్తున్నాడు ఆయన, ఏమని? మేమేమి మేనిఫెస్టో చేయలేదు, అందుకని ప్రజలు మమ్మల్ని ఓడిచ్చారు అని చెప్తున్నాడు. మరి ఇంకొంటప్పుడు ఇంకా నీకు క్వశ్చన్ వేసేందుకు ఇంకేముంది? వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం, సుందరరామ శర్మ గారు వాళ్ళది వదిలేయండి చేయలేదని, మీది ఎంతవరకు అమలు చేశారనేది అడుగుతున్నారు. నేను అడుగుతున్నది అదే మేడం. ఇవాళ మేము చేశాము అని చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నేను మీ ఇంటికి ప్రయోజనం చేకూర్చాను అంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. నేనేమంటున్నా, మీ మేనిఫెస్టో అంటే అది అమలుపరచలేదు అందుకనే ఓడిచ్చారు అయిపోయింది అంటున్నాడు ఆయన. నేను చాలా ఇవాళ మా ప్రజల్ని మేము కోరుకుంటుంది ఒక్కటే, వెంకటేశ్వర్లు గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే వాయిస్ అర్థం కాదు కదా, దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్పినట్టుగా రాష్ట్రం కోసమనో దేశం కోసమనో లేకపోతే పొత్తులు ఎందుకో చెప్పట్లే. ఆయన క్లియర్ గా ఒక మాట చెప్తున్నాడు, నేను మేనిఫెస్టోలో చేసినటువంటి అమలు చేసినటువంటివి మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చింది అంటే నాకు ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. ఇంకా ఇంతకు మించి మీరేం చెప్పగలరు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అయితే నేను ఇంకా మేనిఫెస్టో గురించి కూడా మా బ్రదర్ ఉన్నప్పుడు నేను అడగను, ఎందుకంటే ఆయనే క్లియర్ గా చెప్పాడు, బాబు అది చేయలేదు అందుకని ఓడించి పంపించారు జనం అయిపోయింది అన్నాడు. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, మీరు ఇవాళ ఏం చేస్తామో అని అందుకు నేను అడుగుతున్నా. అది ఫెయిల్ అయిపోయాం, మళ్ళీ మార్చి పరీక్ష ఫెయిల్ అయ్యారు కాబట్టి సెప్టెంబర్ కన్నా సరిగ్గా చదువుకుని రండయ్యా బాబు అంటే అది చదువుకు రాకుండా వచ్చి మా మీద మాట్లాడితే ఎట్లా? ఇంకొకటి మేనిఫెస్టో అమలు చేస్తే
ఎందుకు మార్చారు అంటున్నాడు. ఎందుకు మార్చారంటే ఇందాక ఆయనే చెప్తున్నాడు ఇవన్నీ కూడా అసంతృప్తులు ఉంటాయి, మారుస్తుంటారు. పురంధరేశ్వర్ గారు స్టేట్ పోటీ చేయొచ్చు, మేనిఫెస్టో విషయానికే వస్తే బీజేపీకి ఇప్పుడు కూటమికి సంబంధించి చూస్తే ఇప్పుడు టీడీపీ కొన్ని డిక్లరేషన్స్ వెలుబుచ్చుతోంది, అటు జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి హామీల విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటూ ఇప్పుడున్నటువంటి అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి కూడా విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఈ వచ్చే మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ అవి కంటిన్యూ అవుతూ ఇంకొన్ని యాడ్ అవుతున్నాయి. మరి మీ ఇద్దరు చెప్తాను, ఒకటి ఇవాళ రేపు పొద్దున్న ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిన్ననే అమిత్ షా గారు మన తెలంగాణలో చెప్పారు 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో ముస్లిం తీసేస్తానో అన్నాడు. అది తీసేస్తారా వీళ్ళు కూడా చెప్పండి ప్రజలకి. రెండోది ప్రత్యేక తరగతి హోదా కోసమే నేను విభేదించాను, ఆ రోజున నేను బీజేపీ నుంచి బయటకు వెళ్ళాను అని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది మన ఈనాడులో పెద్దగా వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైనా ప్రత్యేక తరగతి హోదా తెస్తున్నారా? అట్లాగే మీరు విశాఖ పోర్టు గురించి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడగట్లేదు అని చెప్పారు. ఇప్పుడు మీరు గట్టిగా అడిగారా? ఇవి మీ మేనిఫెస్టోలో పెడతారా? అది కూడా చెప్పండి. తిరుపతి రావు గారు, ఇప్పుడు జ్యోత్స్న గారు ఇందాక ఈ టీడీపీ కూటమి కాదు ఎన్డీఏ కూటమి అని అన్నారు. డెఫినెట్ గా నేను దానికి కట్టుబడి ఉంటాను. ఇది ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వచ్చింది, డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి అనేసి నేనైతే కట్టుబడి ఉంటాను. సరే తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వ్యవహరించుకుంటారని అది వాళ్ళ స్వాగతం. అని నా వరకు నేను చెప్పాల్సి వచ్చేటప్పుడు ఎన్డీఏ ఇవాళ కొత్తగా కూటమి అని రాసుకున్నారు తిరుపతిరావు గారు. అదేలే ఏకీభవిస్తున్నాను అంటున్నారు. అది వాళ్ళ స్వాగతం, అది వాళ్ళ స్వాగతం. నా వరకు నేను చెప్తాను. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఏమేం చేసిందో అదే మా తాలూకా ఎజెండా. ఎన్డీఏ ఎజెండా కూడా అది అవుతుంది ఖచ్చితంగా. ఏవైతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది మేము ఉమ్మడిగానే అడ్రస్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ సిఎంపి అనేది ఉంటుంది ఎక్కడైనా అలయన్స్ లోకి వచ్చేటప్పుడు. దాని ఆధారంగానే ఓట్లు అడుగుతాము. ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీ ఉండొచ్చు. ఇప్పుడు మేము గతంలో జనసేన పార్టీ ఇందాక ఒక ప్రశ్న అడిగారు. వాస్తవానికి జనసేన పార్టీ కనుక గత ఎన్నికల తర్వాత సరైన రీతిలో భారతీయ జనతా పార్టీతో కలిసినందుకు సరైన రీతిలో మా ఇద్దరం పనిచేసినట్లయితే ఇవాళ తెలుగుదేశం అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అని అంటే అటు టీడీపీకి సంబంధించి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏపీ వరకు మాట్లాడుకున్నట్టయితే టీడీపీ ఏది డిసైడ్ చేస్తే అదే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టో పెడతారు, వాళ్ళు డిక్లరేషన్స్ ఇచ్చారు, సో వాళ్ళది మీరు ఫాలో అవ్వాలా లేదంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఫాలో అవుతారా? ఉదాహరణకండి ఎస్ ఖచ్చితంగా ఎన్డీఏని ఫాలో అవుతూనే వాళ్ళు ఏదైనా ప్రతిపాదిస్తే దాని మీద ఆలోచన చేస్తాం. ఉదాహరణకి మళ్ళీ స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావన వచ్చింది అనుకోండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అది లేని అంశం అంటున్నాం మేము. అసలు ఇవ్వడమా ఇవ్వకపోవడం కాదు, ఇది లేని అంశం అని చెప్పేసి గడిచిన 8 సంవత్సరాలుగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ దానికి కమిట్ అవ్వం కదా. మేనిఫెస్టో వస్తే తెలుస్తుంది ఎవరి వాయిస్లు ఏ విధంగా ఉంటాయి అని. ఎందుకంటే ముఖ్యంగా జనసేన బీజేపీ కావచ్చు ఫ్రీబీస్ కు సంబంధించి మాట్లాడేటువంటి క్రమంలో ఇది కరెక్టే కాదు, అసలు ఇలా ఇవ్వకూడదు, చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పాలి అనేటువంటి ఇచ్చినటువంటి క్రమంలో మరి ఈ డిక్లరేషన్స్ అన్ని చూస్తే మేనిఫెస్టో ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం, అది వచ్చిన తర్వాత దానిపైన మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. తిరుపతి రావు గారు, సుందర్రామ్ శర్మ గారు, వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.